సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రిలాగే సూపర్ స్టార్ నో డౌట్. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ అతడు అతడే. ఒక్కడు ఒక్కడే. నేనొక్కడినే అంటూ అప్పుడు ఎప్పుడో చెప్పాడు మనకి నిజంగా. ఎందుకు ఈ విషయం వచ్చిందంటే, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు రిలీజ్ జరిగింది. ఈ రిలీజ్ కూడా సంచలనాలు నమోదు చేసింది. సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడొచ్చే జనరేషన్ ఈ సినిమా 2005లో రిలీజ్ అయినట్టుంది. దాదాపు 20 ఏళ్ళు పూర్తయిపోయింది. 20 ఏళ్ళంటే ఒక తరం. దశాబ్దం అంటే 2 దశాబ్దాలు పూర్తయిపోయింది. అప్పటి సినిమా ఇప్పటికి ఫ్రెష్‌గా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా థియేటర్స్‌కి వెళ్లి రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఏ రకమైన సంబరాలు జరుపుతారో, ఈలలు, కేకలు, ఆ కాగితాలు చింపి పైకి ఇసరడం. అసలు ప్రతి థియేటర్ రిలీజ్ అయిన ప్రతి థియేటర్ అది మాల్ కాదు, మామూలు సింగిల్ థియేటర్ కాదు. ఏ థియేటర్‌లో అయినా సరే ఒక మళ్ళా ఒక అద్భుతం. ఇది నిజంగా తెలియని వాడు ఎవరైనా ఉంటే 'మహేష్ బాబు' సినిమా అయినా రిలీజ్ అయిందా అన్నట్టుగా ఉంటుంది. అంతటి సంబరాలు జరుపుకున్నారు అభిమానులు. నిజంగా కూడా అందులో కంటెంట్ గాని, ఆ 'త్రివిక్రమ్ శ్రీనివాస్' డైలాగ్స్ అయితే ఆ థియేటర్‌కెళ్ళినప్పుడు దేనికది అన్నట్టుగా ఆ డైలాగ్స్ ముందు వస్తూ ఉంటే అందరూ ముందే చెప్పేస్తున్నారు. అది 'మహేష్ బాబు' డైలాగ్స్ కావచ్చు, 'బ్రహ్మానందం' కావచ్చు, 'పూరి' క్యారెక్టర్ అంటే 'త్రిష' కానీ, మిగిలిన 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గాని, 'నాజర్' అలా ప్రతి క్యారెక్టర్ వాళ్ళు మాట్లాడక ముందే వీళ్ళు థియేటర్‌లో అరుపులు. అసలు సినిమా వెళ్లి చూడడానికి ఏం జరగలేదక్కడ. ఈ పేపర్లు చింపడం, పాటలు టైటిల్ సాంగ్ దగ్గర నుంచి మొదలెడితే అసలు నిజంగా ఇది రిలీజా? ఇంతకుముందు కూడా చూస్తే ప్రతి బర్త్‌డేకి ఒక ఇప్పుడు జనరేషన్‌కి వీళ్ళు ఎలాగా 2, 3 ఏళ్ళకి ఒకటి చేస్తారు కాబట్టి పాత సినిమాలు ఆ 30 సినిమాలు ఎన్నో కంప్లీట్‌గా అందులో సూపర్ హిట్స్ అని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అభిమానులకు కానుకగా ఉంటుంది అని చెప్పేసి. అంతకుముందు 'పోకిరి', 'ఒక్కడు', 'కలేజా' కూడా ఇంతకుముందు రిలీజ్ అయ్యాయి. అవి కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అంటే మహేష్ బాబుకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది చూడాలంటే నిన్నటి రోజున 'అతడు' సినిమాతో ఉంది. నిజంగా కూడా ఏంటో అర్థం కాలేదు. 20 ఏళ్ల తర్వాత కూడా అతని అవుట్‌లుక్ గాని, అవుట్‌ఫిట్ గాని చూస్తే ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ సినిమాలు కూడా చూస్తే. అంతలా ఎలా మెయింటైన్ చేస్తున్నాడో సూపర్ స్టార్ నాకు అర్థం కాలే. అఫ్‌కోర్స్ 'కృష్ణ' గారు కూడా అలాగే ఉండేవారు. ఎక్కడ కూడా ఎన్ని సినిమాలు చూసినా ఆయన మొఖంలో అదే గ్లామరు. తండ్రికి తగ్గదనడు అన్నాం కదా! అలాగా అతడే డౌట్ లేదు. ఎందుకంటే ఆ మణిశర్మ మ్యూజిక్కు ఇప్పుడు మళ్ళా కొత్తగా రివ్యూ ఇచ్చుకోవాల్సినట్టుగా ఉందనమాట. జనం అంతా చూస్తే ఈ న్యూ జనరేషన్ ఇంత మంచి సినిమానా? 20 ఏళ్ల తర్వాత పుట్టినోళ్ళు ఏమవుతుంది? అప్పుడు చూసినోళ్ళు చూసుండొచ్చు. ఈ కొత్త జనరేషన్స్ అందరూ కూడా వెళ్ళి దీనికి వాళ్ళంతా చూస్తుంటే సూపర్ మూవీ అతడే అసలా ప్రతి సీన్‌లో ఇంతలా ఆనందిస్తారా? ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా అంత ఆనందం పొందరేమో. అంతలాగా ఈ 'అతడు' సినిమా ఆనందాన్నిచ్చింది. ఎక్కడ కూడా బుక్ మై షోలో వాటిలో చూస్తే ఆల్ షోస్ బుక్ అయిపోయాయి. ఈ శని, ఆదివారాలు కనుక చూస్తే 9వ తారీఖు ఆయన బర్త్‌డే. మన ఈ బర్త్‌డే అయితే మహేష్ బాబుది అసలు మార్నింగ్ షో నుంచి స్టార్టింగ్ షో, ప్రీమియర్ షోస్ నుంచి చూస్తే కంప్లీట్ ఆల్ షోస్ ఫుల్లు. ఆల్ షోస్ అసలు జనమే జనం. ఆడపిల్లలైతే ఇంక చెప్పక్కర్లే. అతనికి విపరీతమైన ఫ్యాన్స్. మహేష్ బాబు ఫ్యాన్స్‌లో ఎక్కువ మనకి ఆడపిల్లలే ఉంటారు. ఎందుకంటే మనకి అంతకుముందు 'నాని' ఫస్ట్ సినిమా ఏదో 'అష్టాచెమ్మా' మూవీలో కూడా మహేష్ బాబు పేరు చూసి కూడా ఒక అమ్మాయి ప్రేమించేస్తుంది వాడు. అది అప్పుడే అనుకోవాలి మనకి ఏంట్రా ఈ మహేష్ బాబు ఆ పేరులోనే అంత చరిష్మా, మనిషిలో చరిష్మా సూపర్ స్టార్. అసలు వివాదాలు లేవు. ఆ వివాదాలు లేవు. అతను ఎంత ప్రేమగా చేస్తాడు. అభిమానులు చాలా సెటిల్డ్‌గా డైలాగ్స్ చెప్పడం కూడా మొత్తం మీద చూస్తే సినిమాలో డైలాగ్సే హిటు. మాటల మాదిరి కూడా త్రివిక్రమ్ ఆయన పెన్నుకి ఒక ప్రపంచం సృష్టించాడు పెన్నుతో. ఆ సృష్టించిన ప్రపంచంలో చూస్తే మహేష్ బాబు డైలాగులు చాలా తక్కువ 2.5 పేజీలు ఉంటాయి కరెక్ట్‌గా చెప్పాలంటే. చాలా అసలు ఆ స్టోరీ కూడా ఏంటో చాలా అంటే ఒక కుటుంబ విలువలు, ఆ కుటుంబంలో ఒక వీడు అనుకోకుండా పార్థు అనేవాడు ఇప్పుడు చెప్పుకోవచ్చు సినిమా ఇన్ని ఆ సినిమా ఇంకోటేంటంటే ఈ 20 ఏళ్లలో టీవీ ఛానెల్స్ అంటే మా టీవీలో అనుకోండి ముఖ్యంగా వారం, వారం కూడా వేసేవాడు. ఇప్పటికి ఏ వంశాలు టెలికాస్ట్ చేసారో కూడా తెలీదు అసలు. అయినప్పటికీ కూడా పెద్ద స్క్రీన్ మీద ఒక ఎంజాయ్ అది వేరుగా ఉంటుందని చెప్పి నిన్నటి రోజున చూస్తే అసలు అతడు మళ్ళా రిలీజ్ అసలు ఏమిటి ఇంత ఆ ఫ్యాన్స్ ఇంత ఫేవరెట్ ఫ్యాన్సా? ఈ ఫ్యాన్స్‌కి ఇంత ఫేవరెట్ మూవీ. నిజంగా చాలా గొప్ప ఫీట్ ఇది రకంగా చెప్పాలంటే. 'మణిశర్మ' మ్యూజిక్కు, 'త్రిష' వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ లీనమైపోయారు. చెప్తున్నాం కదా! ఆ పాటలకి అందరూ ఆడపిల్లలంతా అక్కడ స్క్రీన్స్ ముందు అక్కడ డాన్సులు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా కూడా వాళ్ళు తీసుకునే రీల్సు. ఆ డైలాగ్సు. కొంతమందైతే మరీ దారుణం. ఆ టీ షర్ట్‌ల మీద వాటిల మీద మహేష్ బాబు ఫోటోలు వేసుకొని, అలాగే బ్రహ్మానందం 'హిట్ మీ యార్' అని ఆ టైపు డైలాగులు. అవన్నీ కూడా ప్రింట్ చేసుకొని మరి వచ్చారక్కడకి. ఆడపిల్లలు లేదు, అబ్బాయిలు లేరు, అమ్మాయిలు లేరు. నిజంగా మహేష్ బాబు పుట్టినరోజు ఒక పండగైతే, అతడు సినిమా చాలా ఆహ్, టైమ్‌లీగా రిలీజ్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం వాళ్ళది. అతడు మేకర్స్‌కి. కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అసల
ఆ సినిమా అదే దాంట్లోనే ఆ మేనీలో ఉన్నారు. అతడు 20 ఏళ్ల క్రితం. అంటే చెప్పేదేంటంటే 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా ఒక మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. ఇంకో విషయం చెప్పా. యూత్ ఒకటే ఎళ్ళలే. వాళ్ళతో పాటు ఫస్ట్ షోలకి వాటిలకి చూస్తే నేను అబ్జర్వ్ చేయడానికెళ్ళా. నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ. పేరెంట్స్‌తో వచ్చిన వాళ్ళున్నారు. పెద్ద పెద్దవాళ్ళు ఎందుకంటే చాలా హెల్తీ మూవీ అది. ప్రతి చోట, ప్రతి మాట ఒక పక్కన చూస్తే 'తనికెళ్ళ బరిగెల' ఇతని హీరోయిజం ఒక సెపరేట్ రేంజ్‌లో ఉంటుంది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ మహేష్ బాబుది. ఆ ఫ్యామిలీలోకొచ్చాక అంత కరుడు కట్టిన హంతకుడు కూడా అందులోకొచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒకడైపోయిన ఆ విధానం, ఆ మింగిల్ అయిపోయిన విధానం, ఆ ఫ్యామిలీకి ఏదో చెయ్యాలి అని అతని తపన, వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోవడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీగా సాగుతుంది సినిమా. కథ ఏదైనా ఉందంటే పెద్ద కథ ఏమి ఉండదు. ఆ పార్థు అనుకోకుండా వీళ్ళ ఇంట్లోకొచ్చాడు ఏదో సందర్భంలో. అతనొక హంతకుడు. ఆహ్, అతడు ఏ రకంగా చేశాడు, ఆ కుటుంబానికి ఏ రకంగా చేశాడు, త్రిషతో అతని యొక్క ప్రేమ, కొన్ని కొన్ని డైలాగులు వాళ్ళు చెప్తుంటే నాకే వీడు కాంప్లాన్ బాయ్ కాదు కాంప్లికేటెడ్ ఇలాంటి హీరోని ఉద్దేశించి చెప్పిన మాటలు, "నువ్వు పెద్ద అందంగా లేవని" చెప్పి ఒక అందమైన త్రిషని మహేష్ బాబు అందమైన హీరో మాట్లాడడం, జనమంతా కూడా వాళ్ళు చూసుకొని నవ్వుకుంటున్నారు. బయటకొస్తే కూడా ఇవే డైలాగులు. "నువ్వు అందంగా లేవని కుర్రోళ్ళు ఆడపిల్లని టీజ్ చేయడం, అందంగా ఉంటే వర్షం పడుతుందనడం" ఇవన్నీ సీన్స్ సరదాగా క్రియేట్ చేసిన సీన్స్. ఆడవాళ్ళు అందంగా అయితే వాన పడుతుందట. ఆ టైమ్‌లీగా వాన పడడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్. చెప్పగా వింటే సింపుల్‌గా ఉంటుంది కథ. కానీ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. వైట్ క్యాన్వాస్‌లా అనిపిస్తుంది చూడడానికి. మహేష్ బాబుని నిజంగా మహేష్ బాబు అసలు తన శక్తి మేరకు ఎంతలా అంటే అంతలాగా, దానికి తోడు మిగిలిన వాళ్ళందరూ కూడా నేనిప్పుడు తర్వాత మహేష్ బాబు గురించి చెప్పుకున్న తర్వాత చెప్పుకోవాలంటే బ్రహ్మానందం. అతను మొత్తం ఆయన లైఫ్‌లోనే ఎన్నో సినిమాలు, 1000 సినిమాలు చేసాడు. గిన్నిస్ రికార్డ్ పక్కన పెడితే, ఈ అతడిలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్రహ్మానందానికి చూడొచ్చనమాట. చాలా సింపుల్‌గా ఉంటాడు. అతని మేనరిజమ్స్ గాని, అతని డైలాగ్ వెర్షన్స్ గాని, ఆ బ్రహ్మానందంతో పాటు పెయిర్‌గా యాక్ట్ చేసిన హేమ గాని, ఆ ఫ్యామిలీలో అందరూ ఒకళ్ళేంటి ఒకళ్ళండి అందరి గురించి చెప్పుకోవాలి. ఆ సినిమా టోటల్‌గా ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. అందులో ఈ వరలక్ష్మి వ్రతం శుక్రవారం, తర్వాత రాఖీ పండుగ, తర్వాత శనివారం లాంగ్ వీకెండ్ ఏమో ఈ లాంగ్ వీకెండ్‌లో ఇది ఒక బెస్ట్ మూవీగా రిలీజ్ ఇది. రిలీజ్ అనే కన్నా రిలీజ్ అయిందని ఇంకో మాటేంటంటే దీని మీద గ్రాస్ ఏదో అంటే గనక ఫస్ట్ డేకే 4-4.5 క్రోర్స్ ఎంతో వచ్చిందని చెప్పి ఈ గణాంకాలు చెప్తున్నారు. ఎక్స్‌పర్ట్స్, సినిమా క్రిటిక్స్. సినిమా చూసి మన టికెట్ కొనుక్కొని వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కడు ఫుల్లీ సాటిస్ఫైడ్ నో డౌట్. అప్పుడేంటి, ఇప్పుడేంటి ఫుల్లీ సాటిస్ఫైడ్ మాట. సో, మహేష్ బాబుకి నిజంగా ఈ సందర్భంలో మహేష్ బాబుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ టీమ్ అందరికి చెప్పాలి. అలాగే మనం చెప్పుకుంటే పోతే త్రివిక్రమ్ శ్రీనివాసు తను ఇందాకే చెప్పా కదా! తన పెన్ పవర్ ఏంటో కూడా ఈ సినిమాలో చూపించాడు. ఆఫ్‌కోర్స్ మహేష్ బాబు తన పవర్ ఏంటో తను చూపించాడు. సూపర్ స్టార్ కాబట్టి. సో, అతడు అతడే. ఇంతకీ మనం ఏంటంటే దీని మీద కూడా రివ్యూ చెప్పుకోవడానికి ఇంత మ్యాటర్ ఇచ్చాడంటే మహేష్ బాబు ఆల్‌వేస్ సూపర్ స్టార్ నో డౌట్. ఎన్ని సినిమాలు చేసినా అతను సూపర్ స్టారే. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక సెపరేట్ ముఖ్యంగా ఈ ఫీమేల్ ఫాలోయింగ్ ఇంకా చెప్పక్కర్లే. యూత్ ఫాలోయింగ్ చెప్పక్కర్లే. సో, క్రేజీ. వెరీ క్రేజీ. 'త్రివిక్రమ్', 'మహేష్ బాబు' ఇంకా సినిమాలిచ్చినా కూడా చూడడానికి మనందరం సిద్ధం. ఆఫ్‌కోర్స్ ఆయన లైనప్ పేరుగా ఉంటుంది కాబట్టి మనం చెప్పలేం గానీ, మునుముందు కూడా అతడు లాంటి సినిమాలు మనకు వస్తాయని ఆశిద్దాం. దానికి అంటే నో ఎక్స్‌పైరీ అంటే కొన్ని సినిమాలు అయిపోయిన తర్వాత ఆ ఏడాదితో మర్చిపోతాం. అలా మరిచిపోలేని, మరపురాని, మధురమైన సినిమా ఏదైనా ఉందంటే అతడు. ఆ టైటిల్ కూడా చాలా సినిమాలు కూడా తెలుగుతనం నేటివిటీ చాలా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా 'త్రివిక్రమ్' తీసుకొని జాగ్రత్త. ఇప్పుడు ఇంత మోడర్న్‌గా ఉన్న మోడర్న్ యూత్ కూడా ఆ హీరోయిన్ మోడర్న్ డ్రెస్సులు లేదు. ఓణీలు అవి ఏస్తుంది. హీరో కూడా ఫుల్లీ ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా పంచెలు కట్టుకోవడం చాలా ఆహ్, ఒక మంచి మధ్య తరగతి కుటుంబంలా ఉంటుంది ఆ ఇల్లు. ఆ వాతావరణం గాని. టైటిల్ నుంచి చూడండి 'అతడు'. ఆ డైలాగ్స్ కూడా ఎంత తెలుగుదనం ఉంటుందంటే అంత తెలుగుదనం. అంటే ఒక తెలుగుతనంతో కూడిన ఒక తెలుగు సంగీతం కూడా అంతే. అంత మాధుర్యంగా ఉంటుంది. 'మణి శర్మ' హ్యాట్స్ ఆఫ్. 'మణి శర్మ' కూడా ఇందులో మంచి రోల్ పోషించాడు. 'అతడు' సినిమా గురించి చెప్పుకోవడం బోలెడంతుంది. ఇంకా మీరు చూసారు. అలా చూస్తూ ఉండండి. వెరీ వెరీ ఎంజాయ్. మళ్ళా వస్తుంటుంది. టీవీలో కూడా ఏమి ఆగదు. మళ్ళా మళ్ళా చూడొచ్చనమాట. పునశ్చరణలాగా ఆ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవచ్చు. నచ్చిన పుస్తకం ఎలా చదువుతామో, నచ్చిన సినిమా మళ్ళీ మళ్ళీ మనం చూడొచ్చు. యూట్యూబ్‌లో కూడా ఉంటుంది. మన ఈ సందర్భంలో ఒకసారి ఆ టీమ్‌ని, త్రివిక్రమ్‌ని, పర్టిక్యులర్‌లీ మణి శర్మ అందరిని మొత్తం యూనిట్‌ని ఇంకా మహేష్ బాబుని చెప్పక్కర్లే. అందరిని ఒకసారి అభినందిద్దాం. మంచి తెలుగు సినిమా మన లైబ్రరీలో ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుదాం. థాంక్ యూ.